వినాయక చవితి పండుగలో ఎంతో ఇష్టంగా గణపతి పప్ప మోరియా అని అనుకుంటూ ఉంటాం కదా! ఆ పదం ఎలా వచ్చింది? అసలు ఆ పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందామండి. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే గొప్ప సాధువు ఉండేవాడట. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించనాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయనకి గణపతి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడ్ నుండి మోర్గావ్ వరకు ప్రతిరోజు కాలినడకన వెళ్ళేవాడట. ఒకరోజు కలలో గణపతి కనిపించి అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. మెలకువ వచ్చాక మోరియా గోసాని గణపతి కలలో వచ్చినందుకు ఎంతో సంతోషించి తరువాత ఆయనకి గణపతి చెప్పినట్టు దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి ఆ నదిలో దిగి గాలించాడు. నిజంగానే మోరియా గోసానికి గణపతి విగ్రహం లభించింది. గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మోరియా ఎంతో ఆనందంతో సంతోషించాడు. మోరియా గోసానికి విగ్రహం దొరికిన సంగతి ఆ నది దగ్గర చూసిన కొంతమంది ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని ఆ గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేశారు. అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు. మోరియా గోసాని గణపతి విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకువెళ్ళాడు. అలా అతను తీసుకువెళ్తుంటే అక్కడున్న రాజులు అందరూ చూసి సాక్షాత్తు ఆ గణపతే తన గూర్చి చెప్పి దర్శనం ఇచ్చాడు అనుకుంటూ గణపతి పప్ప మోరియా అని పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అదేవిధంగా గణపతి ఉత్సవాల్లో కూడా గణపతి పప్ప మోరియా అని తలుచుకుంటూ ఆ ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ విధంగా గణపతి పప్ప మోరియా అనే పదం వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి.